ఎందుకక్క నన్ను అంత దారుణంగా చంపేశావు? చెప్పక్క, నేనేం చేశానక్క? అక్క, నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క. నన్ను ఎందుకక్క చంపేశావు? అక్క, నువ్వు కూడా నాతో వచ్చేయక్క. నిన్ను రోజు చూడాలనిపిస్తుంది. ప్లీజ్ అక్క. అవునక్క, చచ్చిపో అక్క. చచ్చిపోతే సరాసరి నా దగ్గరకు వచ్చేస్తావు. ప్లీజ్ అక్క, చచ్చిపో అక్క. ప్లీజ్ అక్క, చచ్చిపో అక్క. ప్లీజ్ అక్క, చచ్చిపో అక్క. అక్క 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 రా అక్క, చచ్చిపో అక్క. అక్క అక్క నాన్నగారు 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 ఏంటి 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 ఏమైందమ్మా? నాన్నగారు పైన ఏంటి పైన పైన ఉంది? పైన పైన తమ్ముడు తమ్ముడు నాన్నగారు. అక్క, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? అది నువ్వు వదిన గారు, ఆ చెమట్లేంటి? ఏమైంది? నువ్వు ఇక్కడ ఉన్నావా? అవును, ఏ? అది అది గదిలో నీలకి ఒకడున్నాడు. ఏంటి? సింధురా, ఏమంటున్నావమ్మా? అది అవును నాన్నగారు, గదిలో వాసు ఉన్నాడు. వదిన గారు, ఈ నిక్కడుంటే గదిలో ఉన్నారంటారేంటి? అది అది వీడు దయ్యంలో వచ్చాడు. సింధురా, పిచ్చిగా పట్టింది నీకు? ఏం మాట్లాడుతున్నావు అసలు? మావయ్య గారు, ఏంటిది? వదిన గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అదేనమ్మా. నిజం నాన్నగారు, నా గదిలో దయ్యం ఉంది. మరి నేనున్నానంటావేంటక్క? అంటే వాడు వాడు నీలాగే ఉన్నాడు. మరి ఈయనెవరు? చెప్పమ్మా, మాట్లాడమే. గదిలో వాసుంటే ఇక్కడుంది ఎవరు? నాన్నగారు, నేను చెప్పేది నిజం, ప్లీజ్ నన్ను నమ్మండి. గదిలో ఉన్నాడు. ఎవరు? మీ తమ్ముడా? నువ్వు నోర్మి, నీకు తెలీదు. ప్రే వాసు, ఒకసారి వెళ్ళి చూద్దాం పద. మావయ్య గారు, మీకెందుకు శ్రమ? ఆయన వెళ్ళి చూస్తారు కదా. ఏమండి, వెళ్ళి చూసిరండి. అక్క, రా రా రా, వెళ్ళి చూద్దాం. నువ్వు ముందు భద్ర, నేను వెనకాల వస్తాను. సరే పద. వస్తాను. రా. నువ్వు వస్తున్నాను రా. రండి మేడం. ఎక్కడ మేడం? ఎవరు లేరుగా. రూమ్ లో ఉన్నాడు రా. సరే రండి.
రండి. ఉన్నాడ్రా. ఎలా కూర్చున్నాడు చూడు. చూడు చూడు. ఎక్కడ మేడం? అయ్యో పోరా చూడరా. ఎక్కడ మేడం? ఎవరు లేరు కదా ఇక్కడ. మేడం చూడండి, ఎవరు లేరు. అయ్యో ఏంటి మేడం? ఎక్కడ? ఎవరు లేరు ఇక్కడ. చూడండి. రే చూడు. అక్కడే కూర్చున్నాడ్రా. అక్కడ ఎవరు లేరు మేడం. అయ్యో రే నీ కళ్ళు గాని పోయాయా? కనిపిస్తున్నాడు కదరా. చూడరా చూడు. వచ్చే అక్క ప్లీజ్, మనం వెళ్ళిపోదాం. అయ్యో అయ్యో వెళ్ళిపోదాం. అయ్యో మేడం. రే వెళ్ళిపోదాం అక్క. చూడరా. చూడు అక్క. నన్ను పిలుస్తున్నాడ్రా. అయ్యో మేడం, మీకు ఎలా చెప్పను? ఇక్కడ నాకు కనిపించని వాడు మీకెలా కనిపిస్తున్నాడు? రే రే ప్లీజ్ రా. నాటకాలు ఆడట్లేదు కదా. ఉండండి ఒక నిమిషం. రే అయ్యో కనిపించాడా? ఎక్కడ? మేడం ఇక్కడ చూడండి. అయ్యో చూడండి, ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ఇక్కడ. అంతా మీ చాదస్తం. అయ్యో రే అంటే నీకు నిజంగా కనిపించట్లేదా? అయ్యో నాకే కాదు, మీకు కనిపించరు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ లేరు. అయ్యో అయ్యో రే రా. చూడరా నన్నే పిలుస్తున్నాడు. మేడం అంతా మీ భ్రమ. హాయిగా పడుకోండి. నేనా? ఇక్కడ వద్దురా. వాడు నన్ను చంపేస్తాడురా. చంపేస్తాడు. మేడం మేడం ఎవ్వరు చంపరు. నా మాట విని ధైర్యంగా పడుకోండి. అయ్యో, నాకు నిద్ర రాదురా. రే 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 నువ్వు కూడా ఇక్కడే ఉండరా. నేను ఇక్కడే ఉంటే మీ నాన్నగారు కంగారు పడతారు. మీరు పడుకోండి. లేదు 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 ప్లీజ్ 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 రా ప్లీజ్ రా. మేడం నాకు కనిపించకుండా మీకు మాత్రమే కనిపిస్తున్నాడంటే మీ తమ్ముడు దయ్యమై వచ్చాడేమో అని డౌట్ వస్తుంది. అవును మేడం, దయ్యాలు కొందరికే కనిపిస్తాయి. దయ్యమా? దయ్యం అయ్యో. మేడం 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 ఆగండి. అయ్యో దయ్యం దయ్యం. ఏంటి ఏంటి ఏంటి? వదిలే గారు. అయ్యో. ఏమైంది ఇందురా? ఏమైంది? డాడీ ఏంట్రా వాసు ఇది? పైన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు డాడీ. అంతా అక్క భ్రమ. చెప్తే విందు. ఓ నాన్నగారు నేను చెప్పేది నిజం. ప్లీజ్ నన్ను నమ్మండి. సుందరా, నీకేదో పీడకలు వచ్చినట్టుంది. ఆంజనేయ స్తోత్రం పఠిస్తూ పడుకో. డాడీ మీరు వెళ్ళి పడుకోండి. అది కాదురా, అక్కలా ఉంటే. నేను చూసుకుంటాను. అక్క సరే ఏం భయపడకక్క. దేవుడు 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 దయ్యం. వదిలే గారు జాగ్రత్త. సరే సరే.
మేడం వెళ్ళి పడుకోండి మేడం. అయ్యో రే పడుకోడమా నేను ఇలాగే ఇక్కడే ఉంటాను. రే ప్లీజ్ 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 నువ్వు కూడా నా దగ్గర ఉంటా. ప్లీజ్ 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 నీ కాళ్ళు పట్టుకుంటా. ప్లీజ్ 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 రారా కూర్చో, రా, 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 కూర్చో, కూర్చో, కూర్చో. మేడం మీరు నా చేయి పట్టుకోవడం. ప్లీజ్ రా. మేడం ప్లీజ్ రా అలా పిలవకరా. నీ కాళ్ళు మొక్కుతాను రా. మీరు పడుకున్నారో లేదో చెక్ చేస్తున్నాను. వద్దురా ఎక్కువ చెక్ చేయదురా. పడుకోండి మేడం పడుకోండి. కొంచెం చట్నీ ఇవ్వండి. కొంచెం చట్నీ ఇవ్వోయ్. కల్పన ఏంటి ఆలోచిస్తున్నావు? యాండి అగచాట్లు అసూయ ద్వేషాలు ఉన్నాయని తెలిసి కూడా అత్తారింటికి ఆడపిల్లని పంపించిన ఏ తల్లైనా ఏం ఆలోచిస్తుందండి? అన్నింటికీ మధ్య తన బిడ్డ ఎలా ఉంటుందనే తప్ప అక్కడ పరిస్థితి గురించి తెలిసి కూడా తులసిని దగ్గరుండి దిగబెట్టొచ్చాం. ఎలా ఉందోనని బెంగగా ఉందండి. కల్పన అసూయ అగచాట్లు అత్తవారింట్లో ఉండవు. ఆ ఇంట్లో ఉండే కొందరి మనసుల్లో మాత్రమే ఉంటాయి. ఆ అసూయ ద్వేషాల్ని కడిగేయడానికే మన బిడ్డ అక్కడికి వెళ్ళింది. ఖచ్చితంగా తన విజయం సాధిస్తుంది. సింధూర లాంటి మనుషుల మనసుల్లో ఉన్న మలినాన్ని కడగాలంటే భగభగ మండుతున్న నిప్పు కూడా సరిపోదండి. అందుకే ఆ నిప్పు కన్నా విలువైంది బలమైంది ప్రేమ. అది మన అమ్మాయికి కావాల్సినంతుంది. తన భర్త మీద ప్రేమ ఉంది కాబట్టి తన భర్త కోరిక నెరవేర్చాలనుకుంది. తన ప్రేమతో పాటు తన ఆడపడుచు ప్రేమను కూడా భర్తకు అందించాలనుకుంటుంది. ఆ మార్పు త్వరలోనే వస్తుంది కల్పన. అల్లుడి గారిది పసిపిల్లాడి మనసు. అందరూ అతన్ని ప్రేమించాలనుకుంటాడు. అలాంటిది తన అక్కే తన మీద ద్వేషం పెంచుకుంది అని తెలిసాక, తన తోబుట్టువే అంత కక్ష కట్టిందని చూశాక ఎవరైనా ఏం చేస్తారు? ఇంట్లోంచి వెళ్ళగొడతారు, లేదా కుటుంబం నుంచి వెలివేస్తారు. కానీ అల్లుడు పల్లెత్తి మాట కూడా అనకపోగా, వాళ్ళ అక్క నిజస్వరూపం బయట పెట్టకపోగా తనని మార్చాలనుకుంటున్నాడు. ప్రేమ ఆప్యాయతల్ని రుచి చూపించాలనుకుంటున్నాడు. అల్లుడు ఎంత ఉత్తముడు. తను అనుకున్నది జరగాలంటే భార్యగా మన అమ్మాయి సహకారం కూడా ఉండాలి. యాండి పంతం కోసం ప్రాణాలు తీయగల మనిషి ప్రేమకి లొంగుతుందా? కక్షతో కరుడుగట్టిన దాని మనసు మారుతుందా? పిచ్చిదన్న. సంధి కుదరకపోతేనే ఆనాడు కురుక్షేత్రం జరిగింది. రాయబారం ఫెయిల్ అయితేనే రణరంగంగా మారింది. కరుడుగట్టిన ఇనుప ముక్కైనా ఓ అందమైన ఆకారాన్ని సంతరించుకోవాలి అంటే సమ్మెట దెబ్బలే సరైన దారి. అందుకే అల్లుడు అమ్మాయి ఈ దారిని ఎంచుకున్నారు. తొందరలోనే సింధూర కళ్ళు తెరుస్తుంది. నిజం తన నోటితో తనే ఒప్పుకుంటుంది. నువ్వు చూస్తావు. ఏంటక్క ఇది? రాత్రి ఎవరికి నిద్ర లేకుండా చేశావు? ఏమైంది నీకు? రేయ్ రాత్రి చెప్పాను కదరా, ఎవరు పట్టించుకోలేదు. ఏమని చెప్పారు వదిన గారు? దయ్యం వచ్చిందనేగా మీరు చెప్పింది. అవును. ఏంటవును? దయ్యం రావడం ఏంటి? దయ్యం దయ్యం అని నువ్వు భయపడ్డం ఏంటి? వింటేనే ఏదోలా ఉంది. వచ్చింది చుట్టం కాదు, దయ్యం. భయపడక దాంతో
డాన్స్ చేయమంటావా? మళ్ళీ అదే మాట. దయ్యం ఎందుకు వస్తుంది? నేను చూశానని చెప్తున్నాను కదరా. పైగా అది నీలాగే ఉంది. విన్నారా డాడీ? దయ్యం నాలా ఉందట. ఇంకా నయ్యం, ఆ వచ్చిన దయ్యం మీరే అనలేదు. సింధురా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకైనా తెలుస్తుందా? దయ్యం అనటమే తప్పు, పైగా అది తమ్ముడిలాగా ఉండటం ఏంటి? మతిపోయిందా నీకు? అయ్యో నాన్నగారు, నేను చెప్పేది నిజం. ఏంటమ్మా నిజం? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నువ్వేమైనా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? దెయ్యాలు వచ్చాయి, భూతాలు వచ్చాయని ఇంటిల్లి బదిరి కంగారు పెడుతున్నావు. మనసు ప్రశాంతంగా ఉంచుకో, ఏ ఆలోచనలు చేయకు. మావి గారు, అది సాధ్యం కాదులేండి. ఏంటి? అదే మావి గారు, వదిన గారు క్షణ క్షణం మన గురించి ఆలోచిస్తారు కదా. ఏ ఆలోచన లేకుండా ఎలా ఉంటారు? అన్నం తిండమైనా మానేస్తారేమో కానీ మన గురించి ఆలోచించకుండా మానేయగలరా? అవును కదండి. అవునవును. సింధురా, పిచ్చి పిచ్చి సినిమాలు చూడటం మాని హాయిగా ఆంజనేయ స్తోత్రం చెప్పిస్తూ పడుకో. అంటే నేను చెప్పేది అబద్ధం అంటారా? మీరు చెప్పేది నిజమే వదిన గారు, కానీ దయ్యం మీ తమ్ముడిలా ఉందంటున్నారే, అదే అర్థం కావట్లేదు. చెప్పండి. అది లేదు లేదు లేదు. దెయ్యం తమ్ముళ్ళ ఎందుకుంటుంది? అంటే మీ తమ్ముడిలో ఉన్నట్టు భ్రమపడ్డారా? అవునవునవును. అదే సమయంలో తమ్ముడు వాటర్ తీసుకొచ్చాడు, అందుకే అలా అన్నాను. సింధురా, నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదమ్మా. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. ఏంటి? చెప్పడం మర్చిపోయాను. రేపు రాజబహదూర్ గారి మనవరాలు బారసాలట, రమ్మని ఆహ్వానం పంపారు. నాకు వీలు కావట్లేదు. మన తరపు నువ్వు వెళ్ళు. నేనా? అవును, నువ్వే. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. అలా బంధువుల ఇంటికి వెళ్తేనన్నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళాను నాన్నగారు. అంటే ఎలా? మన కుటుంబంలో ఎవరొకరు వెళ్ళాలి కదా. వాళ్ళు పరాయి వాళ్ళు కూడా కాదు. వెళ్ళకపోతే బాగుండదమ్మా. నాకు వాళ్ళకి పడదు. కుటుంబం అంటేనే నాకు గిట్టదు. అలాంటి చోటికి వెళ్ళడం నా వల్ల కాదు నాన్నగారు. మీరు కూడా వెళ్ళకండి, మన స్టేటస్ పడిపోతుంది. సింధురా, వదిన గారు. సింధురా, సింధురా. వాసు, ఏంట్రా అక్కింటి ఎలా మాట్లాడుతుంది? ఎవరు వెళ్ళకపోతే మాడిపోదు. మావి గారు, మీరేం కంగారు పడకండి. వదిన గారు వెళ్ళకపోతేనే నేను మీ అబ్బాయి వెళ్తాం. నిజమేనమ్మా, కానీ సింధూరు వెళ్తే. మావి గారు, మేం కూడా వెళ్ళకపోతే మీ మాట పోతుంది. అది నాకిష్టం లేదు. సరేనమ్మా, ప్రయాణానికి సిద్ధం కండి. మ్.